ఈ వీడియోలో మనం ప్యాక్స్ సిలికాలో భారత్ భాగస్వామ్యం అవ్వటం జరిగింది. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ప్యాక్స్ సిలికా అంటే ఏంటి అనేది మనం మాట్లాడినట్లయితే, ప్యాక్స్ అనే పదం లాటిన్ పదం, దాని యొక్క అర్థం శాంతి. సిలికాన్ అనేటువంటి పదం చిప్స్ తయారీలో మరియు ఇతరత్ర అంశాల తయారీలో సిలికాన్ యొక్క ప్రాధాన్యం మీకు స్పష్టంగా కనపడుతుంది. ఈ రెండింటిని కలిపి ప్యాక్స్ సిలికాన్. ప్రజాస్వామ్యం అన్నటువంటి దేశాల మధ్య ఈ యొక్క ఏఐకి సంబంధించి, సెమీ కండక్టర్కి సంబంధించి, చిప్స్కు సంబంధించినటువంటి అంశాలను సప్లై చైన్లో బ్రేక్స్ రాకుండా ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీని ప్యాక్స్ సిలికాన్ గ్రూప్స్గా మనం చెప్పటం జరుగుతుంది. ప్యాక్స్ సిలికాన్లో భారతదేశం అశ్వనీ వైష్ణవ్ ఐటీ శాఖ మంత్రిగా, కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా అశ్వనీ వైష్ణవ్ ఈ యొక్క అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ ప్యాక్స్ సిలికా కూటమి ఏదైతే ఉందో, అమెరికా ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూటమిలో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, భారత్ లాంటి ప్రముఖ దేశాలు ఉన్నాయి. దాదాపుగా 10 దేశాల వరకు ఈ కూటమిలో భాగస్వాములుగా ఉండటం జరిగింది. మరి దాంతోపాటుగా ఈ ప్యాక్స్ సిలికా కూటమి ఏదైతే ఉందో, ఈ ప్యాక్స్ సిలికా కూటమి ద్వారా భారతదేశంలో ఏఐ పెట్టుబడులు పెరుగుతాయి. భారతదేశంలో ఇప్పుడు మోస్ట్ డిమాండెడ్గా ఉన్న సెమీ కండక్టర్స్ మరియు చిప్స్ యొక్క తయారీ దీని దోహదపడుతుంది. సో కాబట్టి ఈ యొక్క కూటమి భారతదేశాన్ని ఏఐ సూపర్ పవర్గా చేయగలిగిన సత్తా ఉన్నది. ప్రపంచంలో చైనా ఆధిపత్యం నడుస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రేర్ అర్త్ మినరల్స్ పైన. చైనా ఆధిపత్యాన్ని మనం ఈ యొక్క కూటమి ద్వారా మనకు కావలసినటువంటి ఖనిజాలను పొందేటువంటి అవకాశం ఉన్నది. ఈ దేశాలన్నీ కలిపి సప్లై చైన్లో ఉన్న బ్లాక్స్ని ఈజీగా ఓవర్కమ్ చేసే అవకాశం ఉన్నది. ప్యాక్స్ సిలికా అనేది కొత్త ఆర్థిక సమీకరణాలను ఏర్పాటు చేస్తూ, ఈ ప్యాక్స్ సిలికా ప్రపంచం రాబోయే రోజుల్లో ఆయుధాలపైన కాదు, చిప్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఇలాంటి జియో పొలిటికల్ వీడియోస్ కోసం శివప్రసాద్ ఆన్లైన్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలుంటే షేర్ చేయండి.